మన బాడీలోని 206 బోన్స్ పెద్దవాళ్ళు అయ్యాక ఎందుకు పెరగవంటే, పుట్టినప్పుడు మన శరీరంలో 300కి పైగా ఎముకలు ఉంటాయి. అవి చాలా వరకు మృదువైన ఎముకల పదార్థం బలంగా ఎముకల చివర ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనే పదార్థం పిల్లలకు ఎముకలు పెరగడానికి సహాయపడుతుంది. ఎముకలు ఒకదానితో ఒకటి కదలడానికి ఉపయోగపడుతుంది. తల యొక్క ఎముకలు మొదట వేర్వేరుగా ఉంటాయి, తర్వాత కలుస్తాయి. మన నడుము కింద భాగంలో పెల్విస్ అనే ఎముక ఉంటుంది. ఇది మన బాడీ బరువును కాళ్ళకు మోసేలా చేస్తుంది, అలాగే నడవడం పరిగెత్తడం చేస్తుంది. పెద్దవాళ్ళు అయ్యాక అన్ని ఎముకలు కలిసిపోయి ఒకే బలమైన ఎముకగా మారుతాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇవి వేరువేరుగా ఉంటాయి. అలాగే స్పైన్ అనే ఎముక వెన్నెముక నుంచి మెడ నుంచి నడుము వరకు ఉండి 33 చిన్న ఎముకలతో తయారై ఉంటుంది. స్పైన్ ఎముక మన బాడీని నిటారుగా నిలబెడుతుంది. వంగడం, తిరగడం లాంటి కదలికలకు పిల్లర్లా సహాయపడుతుంది. పెద్ద వయసులో ఎముకలు పెరుగుదల ప్లేట్లు మూసుకుపోతాయి. ఇలా ఉంటే కొత్త ఎముకలు తయారవవు. పుట్టినప్పుడు 300 ఎముకలు, పెద్దవాళ్ళయ్యాక కొన్ని ఎముకలు కలిసిపోయి 206 ఎముకలకు వస్తుంది. ఇవే బలంగా అవుతాయి, కానీ వీటి సంఖ్య పెరగదు.